ఓజీ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. ఓజీస్ గంభీర్, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటూ రకరకాల పేర్లతో మారుమోగుతుంది ఓజీ నేమ్. ఒకప్పుడు గబ్బర్ సింగ్ మూవీలో పేపర్లు విసురుతూ విజిల్స్ వేసిన సుచిత్ ఈ రోజు తన హీరోని మన ముందుకు తీసుకురాబోతున్నాడు. పవన్ కళ్యాణ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా, అలాంటి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ని దేవుని చేసి వాళ్ళు భక్తులయ్యారు. అలాంటి భక్తుల్లో ఒకడు వచ్చాడు భయ్య. ఆ భక్తుడి పేరే సుజిత్. పవన్ కళ్యాణ్ గారికి వీర అభిమాని భయ్య. అలాంటి వీరాభిమాని సినిమా తీస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఐ ఫీస్ట్ భయ్య. ఓజీ ప్రాజెక్టు 2023లో స్టార్ట్ అయింది. డివివి దానయ్య దీన్ని భారీ బడ్జెట్లో నిర్మించారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని ఎంచుకోవడమే చాలా ప్లస్ పాయింట్. ఇంతవరకు పాన్ ఇండియా ప్రాజెక్ట్ని టచ్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు. ఇంతకుముందు వచ్చిన హరిహర వీరమలు రిలీజ్ ఫంక్షన్లో కూడా ఫ్యాన్స్ అందరూ ఓజీ ఓజీ అని ప్రపంచం సృష్టించారు. అంటే ఫ్యాన్స్ అందరికీ ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మీకే తెలియాలి భయ్య. 2023లో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్కి హంగ్రీ చీటా 5 స్టార్మ్స్ అనే హ్యాష్ ట్యాగ్స్తో ఒక గ్లిమ్స్ని రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్కి ఇండియా మొత్తం షేక్ అయ్యింది. ఫ్యాన్స్ తాలూకా బ్లడ్ బాయిల్ అయ్యింది. సుజిత్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఫుల్గా పెరిగిపోయింది. ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటే. అలాంటి మూవీ ఇప్పుడు రిలీజ్కి దగ్గరలో ఉంది. ప్రమోషన్స్ అయితే గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఎవ్వరూ ఊహించిన రీతిలో ఈ మూవీ ఉండబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సింబు వాయిస్ ఓవర్తో 5 స్టార్మ్ అనే ఫస్ట్ సింగిల్ని రేపు రిలీజ్ చేయబోతున్నారు. ఇక మన తమన్ మామ రేపు సోషల్ మీడియాని మొత్తం అల్లాడించేస్తారు. ఇక ఫ్యాన్స్ని అయితే మాత్రం పట్టుకోలేం భయ్య. నేను కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను ఫస్ట్ సింగిల్ కోసం. రేపు అది చూసి మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఇక ఓజీ విషయానికి వస్తే ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్, ఓజీస్ గంభీర్ అనే పేర్లతో సోషల్ మీడియాలో చాలా హైప్లో ఉన్నాయి. ఈ మూవీకి విలన్గా బాలీవుడ్ స్టార్ని తీసుకుంటున్నారు. అలాంటి పెద్ద స్టార్నే ఈ మూవీకి తీసుకున్నారు. ముంబై మాఫియా బ్యాక్డ్రాప్ స్టోరీలు కాబట్టి బాలీవుడ్ స్టార్ని తీసుకున్నారు. అతనికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో బిగ్ కిస్సింగ్ స్టార్, మరి ఇప్పుడు మన విజయ్ దేవరకొండ. ఇక మూవీ విషయానికి వస్తే ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. శ్రేయా రెడ్డి ప్రత్యేకమైన పాత్రలో కనబడబోతుంది. ఇక అందరికీ తెలిసిన విషయమే, ఈ మూవీలో అర్జున్ దాస్ కూడా నటిస్తున్నాడు. ఆయన వాయిస్ ఎంత స్పెషల్ అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ గ్లిమ్స్లో ఆయన వాయిస్ ఓవర్తో యూట్యూబ్లో ట్రెండ్ సెట్ చేశారు. ఈసారి తమన్ గారు తమిళ్ తంబీలను సవాల్ చేశారు. అది ఎలా అంటే, మన తమన్ మామ మీసం మెల్లేసి మరి చెప్పాడు, ఓజీ బీజియంతో తమిళ ఆడియన్స్కి తెలుగు వాళ్ళ సత్తా ఏంటో చూపిస్తాను అంటున్నాడు. భారీ అంచనాలతో మన ముందుకు రాబోతుంది ఓజీ మూవీ. దీని ప్రతి అప్డేట్ నేను మీకు ఇస్తూనే ఉంటాను. రేపు ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి దానికోసం చిన్న అప్డేట్. ఇలా మూవీ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. ఇక రాబోతున్నటువంటి మూవీస్ కోసం కానీ, ఇంతకుముందు ఉన్న ప్రాజెక్ట్స్ కోసం కానీ, మహేష్ బాబు SSMB 29 కోసం కానీ, ప్రతి సినిమా అప్డేట్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేస్తూనే ఉంటాం. కీప్ వాచింగ్ SCW Studios.